ఒక కసాయి ఇంట్లో ఓ వెలుక తరచూ రంధ్రాలు చేస్తుంది. బయట నుండి వచ్చిన కసాయి తన భార్య వారి చేతిలో ఓ సంచి ఉంది. ఆ సంచిలో ఎలుకన బోను ఉంది. దీంతో ఆ ఎలుక బయటికి పోయి ఆ ఇంట్లో ఉంటున్న పావురం, కోడి మరియు మేకకు తన కోసం ఎలుకల బోను తెచ్చారని చెప్పింది. అది విన్న పావురం, కోడి మరియు మేక పగలబడి నవ్వాయి. ఎలుక కోసం తెచ్చిన బోనులో అకస్మాత్తుగా ఓ పాము దూరి ఇరుక్కుంది. ఆ శబ్దం విన్న కసాయి భార్య బోను వద్దకు వెళ్ళి ఆ పాము కాటుకు గురయ్యింది. కసాయి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. అయితే డాక్టర్ ఆమెను పావురం సూప్ తాగమన్నాడు. కసాయి ఇంట్లో ఉన్న పావురాన్ని చంపి సూప్ చేసి తాగించాడు. ఆమెను పరామర్శించడానికి వచ్చిన వారికి ఇంట్లో సరుకులు లేకపోవడంతో కోడిని చంపి వడ్డించాడు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మేకను చంపి బంధుమిత్రులను పిలిచి వేడుక జరుపుకున్నాడు. మిత్రులారా, ఇందులో నీతి ఏంటంటే, ఎవరైనా తమ సమస్య చెప్పినప్పుడు ఎగతాళి చేసి నవ్వకండి. వీలైతే ఆ సమస్యను పరిష్కరించడానికి సహాయపడండి. ఎప్పుడు ఎవరి టైం ఎలా వస్తుందో ఎవరికి తెలుసు?